ఓం నమస్తే. ఈరోజు బ్రహ్మచర్య ఆశ్రమం గురించి తెలుసుకుందాం. ఈ యొక్క సాయంకాలము అగ్నిహోత్రము, సంధ్యావందనం తర్వాత సత్సంగంలో ప్రతిరోజు ఒక వేదంలో పరమాత్ముడు చెప్పినటువంటి జ్ఞానం గురించి, విద్యల గురించి, రోజు ఒక విద్య గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు బ్రహ్మచర్య ఆశ్రమం. ఈ బ్రహ్మచర్య ఆశ్రమం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్, మూలం అన్నమాట. అంటే 4 ఆశ్రమాలు ఉన్నాయి: బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. అందులో మొట్టమొదటిది బ్రహ్మచర్య ఆశ్రమం. ఈ బ్రహ్మచర్య ఆశ్రమం గురించి వేదంలో చెప్పబడిన విషయాలను మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు. ప్రపంచంలో జ్ఞానం అంటేనే వేదం, వేదం అంటేనే జ్ఞానం. వేదము తప్ప ఇతర ఏదైనా సరే అది ప్రమాణం కాదు. వేదానికి అనుకూలంగా ఉన్నప్పుడే అది ప్రమాణంగా తీసుకోవాలని ఋషులు కూడా చెప్పారు. వేదానికి విరుద్ధంగా, అసంభవంగా, మిథ్యాపరంగా ఉన్నటువంటివి కూడా అవైదికములు, అవి మనం ప్రామాణికం కాదు అనే విషయంగా తెలియజేశాడు. కావున మనకు ధర్మగ్రంథము వేదమే. అందరూ గుర్తుపెట్టుకోవాలి, వేదములో చెప్పబడింది అంటే అది మానవులు ఆచరణీయమైనది, ఆచరించదగినది. కావున త్రికరణ శుద్ధిగా మనం దాన్ని గుడ్డిగా నమ్మాలి, వేదంలో చెప్పబడిన విషయాలను. అయితే ఇక్కడ వేదం పేరు మీద కూడా వక్రీకరణలు జరిగినాయి, మిథ్యా భాషణలు చాలామంది చేశారు. ఋషులు కాని వారు కూడా వేదాలకు వ్యాఖ్యానం రాశారు. అటువంటి వ్యాఖ్యానంలో అసలు అసంబద్ధ ప్రలాపములు ఉంటాయి, సంబంధము లేనటువంటి విషయాలు రాంతో చొప్పించి ఉంటారు. కాబట్టి ఇక్కడ ఋషులు రాసినటువంటి గ్రంథాలను, ఆ యొక్క వేద వ్యాఖ్యానాలనే మనము ప్రమాణంగా తీసుకోవాలి, వాటిని మనము నమ్మాలి, విశ్వసించాలి. విశ్వసించినప్పుడే మనకు ఆ యొక్క ఫలితం దక్కుతుంది. కావున అందరూ కూడా ఇక్కడ చెప్పబడే ప్రతిరోజు మీకు వినిపించదగిన ప్రతి విషయం కూడా వేదంలో చెప్పబడినటువంటిదే. ఎంత అదృష్టవంతులంటే ఈ యొక్క విన్నటువంటి వారు చాలా అదృష్టవంతులు. ఎందుకు చెప్తున్నానంటే ఈ కలియుగంలో, ఈ ఫాస్ట్ జనరేషన్లో ఎవరే కానీ ఈ ఆధ్యాత్మిక జీవనము గడపాలి అనే ఆలోచన కూడా రావట్లేదు. ఎక్కడో వేలల్లో ఒక్కరు ఎతుకులాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆధ్యాత్మికంగా జీవనం గడిపేటటువంటి వారు. మరి ఆ యొక్క ఆధ్యాత్మిక జీవనం గడుపుతూ ఈ వేద వ్యాఖ్యానాలను వింటున్నారంటే వారు ఎంతో పుణ్యం చేసుకొని ఉంటారు. ఈ జన్మలో వేదం వినడము, వేదము చదవడము, అలాగే వేదాన్ని ఇతరులకు చెప్పడం, ఇదంతా పుణ్యకార్యం. కావున మీరు చాలా పుణ్యమూర్తులు. రోజు అలాగే మీరు కూడా మీ వంతు ఈ యొక్క ఛానల్ను ఇతరుల చేత సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే ఎక్కువ మందికి వేదాన్ని పరిచయం చేయండి. వేదము ఎంత ఆనందం అంటే చాలా ఆనందకరం, కళ్యాణం వేదం. దాన్ని నమ్మిన వారికి నిజంగా నిర్భయంగా ఉంటారు. వేదము భయరహితమైనటువంటిది. వేదం అధ్యయనం చేయడం, వేదం వినడం, ఇదంతా కూడా నిర్భయపూర్వకంగా ఉంటుంది. కావున మీరు మీ వంతు మా ఛానల్ను, యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయించి ఇంకా ఇతరులకు కూడా
పంపించి గ్రూపుల ద్వారా షేర్ చేయండి. మేము ఎంత చెప్తున్నా కానీ ఎవ్వరు కూడా చాలా జడులైపోయినారండి. ఈ విషయంలో చాలా దుఃఖపడాల్సిన విషయం. ఎందుకు చెప్తున్నానంటే, కనీసం మీరు ఈ కష్టాన్ని మీరు స్వయంగా మీరు చేయలేరు, కనీసం చేసేవారికన్నా ఒక ప్రోత్సాహము, ఒక సహాయం చేస్తాము అనే ఆలోచన కూడా మీకు రావట్లేదంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. నేను ఎన్నోసార్లు వీడియోల్లో చెప్పాను, మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి అని చెప్తున్నా. కానీ చూస్తున్నారు కానీ ఇప్పుడు ఒక వీడియోను దాదాపు 500 మంది చూస్తారు. అందులో లైక్స్ ఒక 15, 10 అట్లా ఉంటాయి. అంటే మిగతా వాళ్ళు కనీసం బొటకన వేలు గుర్తు దాని మీద క్లిక్ చేయడానికి మీకు ఏమంత నొప్పిమ్మా? నేను నిజంగా బాధతో చెప్పబోతున్నా ఈ విషయాన్ని. చిన్న ఒక లైకు బొటకన వేలు ఉంటుంది, పైన అట్లా క్లిక్ చేస్తే అయిపోతుందండి. అనేక వేరే అవసరం లేని వీడియోలకు మీరు లైకులు కొడుతుంటారే అనవసరంగా. నేను ఆ సోషల్ మీడియాలో కొన్ని ఏదైనా వ్యూస్ ఏదైనా అంటే చూస్తుంటే జరిపేటప్పుడు ఒక్కొక్క దానికి ఏదైనా సినిమా పాటలు ఏదో వస్తాయి, దానికి వేల లైక్స్ ఉంటాయండి. మరి దానికి లైక్ చేసేటప్పుడు పరమేశ్వరుని జ్ఞానము, మానవ జాతి ఉన్నతి కొరకు ప్రయత్నం చేస్తూ వేద ధర్మ ప్రచారం చేస్తున్నామే, ఒక లైక్ ఇచ్చేదానికి ఏమండి? కాబట్టి మిమ్మల్ని మీ ఆస్తులు రాసిస్తామని అడగట్లేదు. మీ ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, చిన్నగా ఓం అని పెట్టండి, లేదు చాలా బాగుంది అని పెట్టండి. ఎందుకు చెప్తున్నానంటే, ఈ విధంగా ఒక లైక్స్ కామెంట్స్ అనేవి పెట్టడం వలన ఆ యొక్క వీడియో చాలామంది వైరల్ అవుతుంది. ఎక్కువ మంది అలా చేయడం వల్ల ఒకరి నుంచి ఒకరికి వ్యూస్ అనేవి పెరుగుతాయి, ఎక్కువ మంది చూడడానికి ఒక అవకాశం ఉంటుందని మీకు చెప్తున్నా. అంతకు మించి వేరే మీ నుంచి ఏ ప్రయోజనము మేము ఆశించట్లేదు. కాబట్టి దయచేసి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, తర్వాత ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయించండి. ఇది మీ నుంచి నేను ఆశించేటటువంటిది. అంతకు మించి నాకే ఆశ లేదు మీ దగ్గర నుంచి. కాబట్టి ఈ పని మీరు చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇక ఈరోజు ఈ బ్రహ్మచర్య ఆశ్రమం చాలా అద్భుతమైనటువంటి విషయం. అందరూ కూడా మీరు వినండి. అలాగే మీ పిల్లలకు ఈ బ్రహ్మచర్య ఆశ్రమంలో ఏం చెప్పబడింది అనేది మీ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు ఈ విషయాలు తెలియచేయండి. చూడండి అమ్మా, బ్రహ్మచర్య ఆశ్రమ ధర్మము తక్కిన ఆశ్రమముల యొక్క అన్నిటికీ మూలము. ఈ బ్రహ్మచర్య ఆశ్రమం అనేది ఉందే, ఇది మిగతా ఆశ్రమ ధర్మాల అన్నిటికీ మూలము. బ్రహ్మచర్య ఆశ్రమము బాగుగా నిర్వహించినచో తక్కిన ఆశ్రమములు చక్కగా నిర్వహింపనగును. ఒక బ్రహ్మచర్య ఆశ్రమం అనేది నువ్వు బాగా నిర్వహించినావంటే, అంటే బాగా ఆచరించితే మిగతా ఆశ్రమాలను ఈజీగా నిర్వహించవచ్చు. అది చెడిపోయినా తక్కిన ఆశ్రమములను చెడును. నువ్వు బ్రహ్మచర్య ఆశ్రమమే కరెక్ట్గా చేయలేదు, పాటించలేదు, అప్పుడు మిగతా ఆశ్రమాలు కూడా చెడిపోతాయి. కావున బ్రహ్మచర్య ఆశ్రమమునకు చెందిన ప్రమాణములు వేదమున ఎన్నో ఉన్నవి. వానిలో కొన్నింటిని ఇక్కడ చూపుచున్నాం. వేదములో ఈ బ్రహ్మచర్య ఆశ్రమం గురించి ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి. అందులో కొన్ని, ఈ గ్రంథం పెద్ద కాకుండా ఉండడానికి గురువుగారు దీంతో కొన్ని ప్రమాణాలను ఇక్కడ తెలియజేశాడు. చూడండి,
మాతాపితల సంబంధముతో మాతృగర్భము నుండి ప్రథమ జన్మము మనుష్యునకు లభించును. రెండవ జన్మము మనుష్యునకు ఆచార్యుడను తండ్రి వలనను విద్య అనేది తల్లి వలనను కలుగును. వేదం చెప్తుంది మొట్టమొదట తల్లి గర్భంలో జన్మిస్తాడు. ఇక రెండవ జన్మ అనేది అక్కడ ఆచార్య కులం, గురుకులంలో చేరినప్పుడు ఆచార్యుడు తండ్రి, అలాగే తల్లి అంటే అక్కడ విద్య. ఈ రెండిటికి రెండవ జన్మ అని ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు. ఈ రెండవ జన్మము లభింపని మనుష్యుని యందు మనుష్యత్వము ప్రాప్తించదు. అయితే ఈ విధంగా ఎవరైతే చదువుకోడో అతనిలో మనుష్యత్వం అనేది ఉండదని చెప్తున్నాడు పరమాత్ముడు. అంటే ఒక ఆచార్యుని దగ్గర పోవాలా, గురువు దగ్గరికి పోవాలా, గురుకులంలో చేరాలా, చేరి విద్యను చదవాలా. అంటే ఇప్పుడు గురుకులాలంటే ఇంకా లేవు కాబట్టి ఈ బళ్ళన్న కనీసం బళ్ళలన్న చదవాలి. చదివితే వానికి కొంత జ్ఞానం వస్తుంది, లేకపోతే వాడిలో మనుష్యత్వం అనేది ప్రాప్తించదు. ఇక మనుష్యుడు అవశ్యము మనుష్యత్వమును సంపాదింపవలెను. మనుష్యుడనేవాడు ఖచ్చితంగా అవశ్యంగా అంటే తప్పనిసరిగా మనుష్యత్వమును సంపాదించాలి. అది కూడా సంపాదిస్తేనే వస్తుంది, ఊరికనే మనుష్యత్వం రాదు. ఇక విద్యార్థులు పాఠశాలకు వెళ్ళి ఆచార్యుని సమీపమున ఉందురు. ఉపవీతులు అగుదురు అంటే యజ్ఞోపవీతదారులు అగుదురు. దృఢవ్రతమును ధారణ చేయుచు ఆచార్యుని వలన ఉపదేశమును పొందుదురు. ఈ విధంగా ఒక దృఢమైనటువంటి వ్రతమును ధారణ చేయుచు ఆచార్యుని వలన ఉపదేశమును పొందుదురు. అప్పటి నుండి వారు బాలకులు బ్రహ్మచారులనియు బాలికలైతే బ్రహ్మచారిణులు అనియు పిలువబడుదురు. అక్కడి నుంచి ఆ బడికి పోయిన తర్వాత అక్కడ వాళ్ళు బాలకులైతే బ్రహ్మచారులు, బాలికలైతే బ్రహ్మచారిణిలు అవుతారు అని పిలువబడతారు. బ్రహ్మ అంటే వేదము, పరమేశ్వరుడు అను రెండింటి యందును వారు తత్పరులై ఉందురు. ఇక్కడ బ్రహ్మచారులు అంటే ఏమిటంటే వేదము పరమేశ్వరుని యందు తత్పరులై ఉన్నటువంటి వారిని బ్రహ్మచారులు బ్రహ్మచారిణులు అంటారు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. కావున వారికి ఆ నామము సార్థకము, వారికి అందుకే ఆ నామం అనేది సార్థకమైనది ఉన్నది. ఏది? బ్రహ్మచారి బ్రహ్మచారిణులు అని. ఎందుకు? వాళ్ళు వేదము పరమేశ్వరుని గురించి తెలుసుకోవడానికి పోయారు. ఇప్పుడు ఈ బళ్ళల్లో వేదం లేదు, పరమేశ్వరుడు లేదు, వీళ్ళు బ్రహ్మచారులు బ్రహ్మచారులు అని కాదు. ఇక్కడ బ్రహ్మ అంటే వేదము పరమేశ్వరుడు అని, ఆ రెండింటి యందు తత్పరులైనటువంటి వారిని బ్రహ్మచారులు అంటారు. ఈ మనం పుటకుటి విద్యలలో స్కూళ్ళల్లో జాయిన్ చేయించే వాళ్ళకు బ్రహ్మ తెలియదు, వేదం తెప్పరు, పరమేశ్వరుడు తెలియదు. ఇక సరే మీరు వినండి, కనీసం ఇక్కడ ఏం చెప్పబడతా ఉంది అనేది గ్రహించండి. శాస్త్రాలలో ఋషులు ఏం చెప్పారు, పరమేశ్వరుడు వేదం ద్వారా ఏం చెప్పాడనేది వినండి. ఇక కావున వారికి ఆ నామము సార్థకం. వారి ఆచార్యుడు 3 రాత్రులు తన గర్భమున ఉంచుకొనెనో అనునట్లు వర్తించును. ఆ 3 దినములలోనూ గురుకులవాసము కాలమున ఈశ్వర ఉపాసన, ధర్మము, పరస్పరము విద్యను చెప్పుట, చదువుట మున్నగు ముఖ్య విషయములు వారికి నేర్పబడును. తదుపరి ఆ బ్రహ్మచారులను చూచుటకు విద్వాంసులు అధ్యాపకులు వత్తురు. వారిని భాగ్యవశమునను ఈశ్వరుని కృపవలనను మానవులకు ఉపకారము చేయు నిమిత్తము మీరు మాలో విద్వాంసులు అయితిరి అని ప్రశంసింతురు. ఈ విధంగా ఆచార్యుడు వారికి ఈశ్వర ఉపాసన ఎలా చేయాలి, ధర్మం అంటే ఏమిటి, పరస్పర విద్య ఎట్లా విద్యను చెప్పుట, చదువుట, ఇలాంటి ముఖ్య విషయములు వాళ్ళకి నేర్పుతారు. తర్వాత ఇది పృథివీ, ప్రకాశము, అంతరిక్షము, ఈ సమిధతో బ్రహ్మచారి పాలించును. వీనిలో ఉన్న సర్వప్రాణులను విద్యా హోమముల మూలమున ప్రసన్నులను చేయును. అగ్నిహోత్రాదులతోనూ బ్రహ్మచర్య చిహ్నములను ధరించుట చేతను
పరిశ్రమతోనూ ధర్మ అనుష్ఠానము చదివించుట ఉపదేశము అను వానితోనూ సర్వ ప్రాణులను ప్రసన్నులను చేయును. ఇక అతను బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నప్పుడు ఈ కార్యక్రమాలన్నీ అగ్నిహోత్రం చేయడము, అలాగే విద్యను బాగా చదవడము, ధర్మ అనుష్ఠానము చదివించుట, ఉపదేశము, ఈ కార్యక్రమాలలో అతను సర్వప్రాణులను ప్రసన్నులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక వేదమున విచరించు స్వభావము గల బ్రహ్మచారి మిక్కిలిగా తపమునర్చుచు బ్రహ్మ అనగా వేదమును పరమేశ్వరుని ఎరుగుచు సర్వ ఆశ్రమములకు ఆదిభూషణమైన ధర్మ అనుష్ఠానం వలన ఉత్కృష్టమగు జ్ఞానమునందును వ్యవహారమునందును ఉండును. కావున బ్రహ్మ వేదమును ఈశ్వరుని అన్నింటికంటేనూ శ్రేష్టముగా ఎంచుచు పరమేశ్వరునితోనూ మోక్షానందముతోనూ ఉండువాడునగు బ్రహ్మజ్ఞానిగా ప్రసిద్ధుడైన వానిని విద్వాంసులు ఎల్లరూ ప్రశంసింతురు. ఇక చూడండి, ఇక్కడ ఈ యొక్క బ్రహ్మచారి వేదమును పరమేశ్వరుని తెలుసుకోవడం కోసం ధర్మ అనుష్ఠానం వల్ల ఉత్కృష్టమైనటువంటి జ్ఞానమును ఆ యొక్క వ్యవహారం నందును ఉండును. అంటే ఆ బ్రహ్మచారి కేవలం ఉత్కృష్టమైనటువంటి జ్ఞానం పొందడంలో మాత్రమే ఉంటాడు. అటువంటి బ్రహ్మచారిని విద్వాంసులెల్లరూ ప్రశంసింతురు. ఇక బ్రహ్మచారి విద్యతో ప్రకాశితుడై మృగచర్మాదులను ధరించి చాలా కాలముగా కేశములను మీసములను ధరించుచు దీక్షతో విద్యలను పొందును. చూడండి, ఈ బ్రహ్మచారికి ఆ యొక్క విద్యతో ప్రకాశితుడైన తర్వాత మృగచర్మాదులను ధరించి, అంటే చనిపోయినటువంటి ఏదన్నా జింక కానీ ఏదన్నా పులి కానీ అరణ్యాలలో ఉంటే అటువంటి ఆ చర్మాలను కట్టుకొని ధరించి చాలా కాలముగా కేశములను అంటే వెంట్రుకలను బాగా పెంచి మీసాలను కూడా బాగా దండిగా, వారికి దాని మీద ఉండదు వ్యామోహం, పెరుగుతూ ఉంటాయి, అట్లే ఉంటాయి అన్నమాట. వారికి ఆ యొక్క షోకేజ్ ఉండదు, ఫ్యాషను ఇదంతా ఉండదన్నమాట. ఎందుకంటే వారి లక్ష్యం ఒకటే, ఉత్కృష్టమైనటువంటి బ్రహ్మ విద్యను పొందడమే వారి పని అన్నమాట. దానికే ఇంపార్టెన్స్ ఇస్తారు. దీక్షతో విద్యలను పొందును. ఆ విధంగా ఒక దీక్షలాగా చేసి విద్యలన్నిటినీ వాళ్ళు పొందుతారు. అట్లనే విద్యలను సంపాదించి బ్రహ్మచర్య ఆశ్రమం అనేది పూర్వ సముద్రమును దాటి ఉత్తర సముద్ర రూపమగు గృహస్థాశ్రమమును శీఘ్రముగా పొందును. ఆ విధంగా వారు ఈ విద్యలన్నిటిని కూడా బ్రహ్మచర్య ఆశ్రమంలో బాగా నేర్చుకొని దాన్ని పూర్వ సముద్రం అంటారు. తర్వాత ఉత్తర సముద్ర రూపమగు గృహస్థాశ్రమును వెంటనే వారు ఆ విద్య అయిపోయిన తర్వాత పొందుతారు. బాగుగా నివాసయోగ్యములకు సర్వలోకములను సంగ్రహించి విచారపూర్వకముగా మాటిమాటికి తాను ధర్మ ఉపదేశమునర్చుచుండును. ఆ విధంగా గృహస్థాశ్రమం తర్వాత కూడా అంతకు పూర్వము చదివినటువంటి విద్యలన్నిటినీ మాటిమాటికి స్మరించుతూ ధర్మ ఉపదేశాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే అంతకుముందు వారు ధర్మానుష్ఠానం అనేది తెలుసుకున్నారు కాబట్టి గృహస్థాశ్రమంలో ఆ విధంగా ధర్మ ఉపదేశాలు కూడా వారు చేస్తారు. ఎందుకంటే బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నప్పుడు బాగా విద్యలు నేర్చుకున్నారు కాబట్టి ఆ ధర్మ అనుష్ఠానం అనేది గృహస్థాశ్రమంలో వారు ఉపదేశం చేస్తూ ఉంటారు. ఇక ఆ బ్రహ్మచారి వేద విద్యను యథార్థముగా ఎరుగును, ప్రాణ విద్యను లోక విద్యను కూడా గ్రహించును. సర్వశ్రేష్ఠుడు సర్వప్రకాశకుడు ప్రజాపతియగు పరమేశ్వరుని ఎరుగుచూ ఈ మోక్ష ప్రాపక విద్యలను గర్భము వలె స్థితుడై నియమపూర్వకముగా చదివి ఇంద్రుని సూర్యుని వలె ప్రకాశకుడై అసురుల యొక్క అంటే మూర్ఖుల అవిద్యారూప అంధకారమును ఛేదించును. ఇంద్రుడు అంటే సూర్యుడు అసురుల అంటే మేఘములను రాత్రిని దూరమునర్చినట్లు బ్రహ్మచారి శుభగుణములను అన్నింటినీ ప్రకాశింపచేయువాడై అశుభగుణములను నశింపజేయును. చూడండి, ఈ విధంగా ఈ బ్రహ్మచారి అనేటటువంటి వ్యక్తి వేద విద్యను యథార్థంగా తెలుసుకుంటాడంట.
తెలుసుకున్న తర్వాత ప్రాణ విద్యను లోక విద్యను కూడా గ్రహిస్తాడు. ఈ యొక్క ప్రాణ విద్య అనేది కూడా తెలుసుకొని అలాగే లోక విద్య అంటే లోకంలో ఉన్నటువంటి వ్యవహారాన్ని కూడా అతను తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత సర్వశ్రేష్ఠుడు సర్వప్రకాశకుడు ప్రజాపతియగు పరమేశ్వరుని ఎరుగుచూ ఈ మోక్ష ప్రాపక విద్యలను గర్భములో స్థితుడై నియమపూర్వకముగా బాగా చదివి సూర్యుని వలె ప్రకాశకుడై ఆ బ్రహ్మచారి ఒక సూర్యునిలాగా ప్రకాశకుడైతాడంట. ఇప్పుడు సూర్యుడు వచ్చినాడంటే రాత్రి ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోతుంది, పగులు వచ్చేస్తుంది. అట్లనే మేఘములు కూడా సూర్యుడు బాగా వచ్చినప్పుడు మేఘాలు కూడా కనపడకుండా పోతాయి. సూర్యుడు లేనప్పుడే మేఘాలు ఉంటాయి, సూర్యుడు వచ్చినప్పుడు మేఘములు రాత్రి ఇవన్నీ పోతాయి అన్నమాట. అట్లనే ఎప్పుడైతే బ్రహ్మచారి అనేటటువంటి వ్యక్తి శుభగుణములన్నిటినీ ప్రకాశింపజేయువాడై అలాగే అశుభగుణములను నశింపజేయును, ఆ బ్రహ్మచారికి అంతటి శక్తి సూర్యునిలాగా ఉంటుంది అని ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు. అంటే బ్రహ్మచారిలో అంత పవర్ ఉంటుంది. తర్వాత బ్రహ్మచర్య తపస్సుతో రాజు రాజ్యమును రక్షించును. చూడండి ఇక్కడ అద్భుతమైనటువంటి విషయం. అంటే ఒక రాజు కూడా బ్రహ్మచర్యమును పాటించాలి అని ఈ అథర్వ వేద మంత్రం చెప్తుంది. బ్రహ్మచర్యేన తపసా రాజా రాష్ట్రం విరక్షతి ఆచార్యో బ్రహ్మచర్యేన బ్రహ్మచారిన ఇచ్యతే అని ఈ అథర్వ వేదంలో ఈ విధంగా చెప్పబడతా ఉంది. అంటే బ్రహ్మచర్యం అనేటటువంటి తపస్సుతో రాజు రాజ్యమును రక్షించును. ఆ రాజు అనేటటువంటి వాడు బ్రహ్మచర్యం అనే ఒక తపస్సు చేసినప్పుడు ఆ రాజ్యము రక్షింపబడుతుంది అని తెలియజేస్తుంది వేదం. బ్రహ్మచర్యమును బాగుగా పాలించిన రాజు ప్రజలను రక్షించుటకు తగిన యోగ్యత కలవాడు అగునని భావము. చూడండి, ఈ విధంగా బ్రహ్మచర్యమును ఎవరైతే బాగా పాలించినట్టు అంటే బ్రహ్మచర్యమును రక్షించి బాగా కాపాడుకున్నటువంటి వ్యక్తి, అటువంటి రాజు ఆ యొక్క ప్రజలను రక్షించుటకు తగిన యోగ్యత కలవాడు అగునని తెలియజేస్తుంది వేదమంత్రం. ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు కూడా బ్రహ్మచర్యము పాటించినాడు. ఆయన వివాహం చేసుకున్నాడు, కొద్ది రోజులకే వదిలిపెట్టాడు వారి భార్యను. తర్వాత మళ్ళీ వివాహం లేదు. అప్పటి నుంచి అతను సన్యాసిలాగా బ్రహ్మచర్యం కాపాడుకొని జీవిస్తున్నాడు. అందుకే అతను ప్రజలను ఈరోజు చాలా రక్షిస్తున్నాడు. అలాగే యోగి ఆదిత్యనాథ్ బ్రహ్మచారి సన్యాసి, వారికి అందుకే ఇక్కడ వేదంలో చెప్పబడినట్టుగా వారికి అంత పవర్ పరమాత్ముడు ఇస్తున్నాడు. అలాగే ఆచార్యుడును బ్రహ్మచర్యమును పాలించియే విద్యను పొంది విద్యార్థిని స్వీకరింపదగినవాడు. అంటే గురువు కూడా ఇక్కడ బ్రహ్మచర్యము పాటించాలి, అప్పుడే అతనికి శిష్యుడనేవాడు స్వీకరించడానికి యోగ్యుడు. ఆ గురువు అనేవాడు ఆచార్యుడు కూడా, లేకున్నా అతడు తగడు. చూడండి, గురువు కూడా బ్రహ్మచర్యము పాటించి బ్రహ్మచర్యాన్ని పాలన చేసిన వాడై ఉండాలి. అటువంటి వాడే శిష్యులను స్వీకరించడానికి తగినవాడు. గురువు బ్రహ్మచర్యము పాటించకుండా బ్రహ్మచారి కాకుండా శిష్యులను స్వీకరించడానికి తగినవాడు కాదు. ఇక యాస్క నిరుక్తమున ఆచార్యుని గురించి ఇట్లున్నది. చూడండి, యాస్క నిరుక్తంలో ఆచార్యుని గురించి ఏం చెప్పబడిందో చూడండి. అత్యాచారమును విడిపించి సత్యాచరణమును కలిగించి అనర్థములను విడిపించి అర్థములను గ్రహింపజేసి జ్ఞానమును వృద్ధి చేయువాడు ఆచార్యుడు అనబడును. అంటే ఆ యొక్క శిష్యునిలో ఏదైనా చేయకూడని ఆచారాలు ఏవైనా ఉంటే వాటిని తీసేపించి, అలాగే అతనిలో ఒక సత్యాచరణం, ఆ శిష్యునిలో సత్యమైనటువంటి ఆచరణను అతనికి కలిగింపజేసి, అలాగే అతనిలో అనర్థములుగా ఉన్నటువంటివి తీసేసి అర్థములను గ్రహింపజేసి ఆ జ్ఞానమును వృద్ధి చేయువాడు, ఆ శిష్యునికి జ్ఞానముననేది వృద్ధి చేయువాడిని ఆచార్యుడు, అటువంటి వాడే ఆచార్యుడు అని చెప్పబడును. ఇక బ్రహ్మచర్య ఆశ్రమమునందు కన్య పూర్ణ విద్యను అభ్యసించి యువావస్థను పొందిన తర్వాత
పూర్ణ యువకుడైనటువంటి పతిని పొందవలెను. ఇక బ్రహ్మచారిణుల గురించి చెప్తున్నాడు పరమాత్ముడు. ఆమె కూడా, ఆ యొక్క కన్య కూడా పూర్ణ విద్యలను పొంది యువావస్థను పొందిన తర్వాత ఆమె కూడా మంచి యువావస్థ రావాలి. ఇక్కడ వేదం అదే ఎందుకు ఆ పదం ఉపయోగించింది? చిన్నపిల్లలకు వివాహం చేయకూడదు, ఆడపిల్లలకు, వారికి యువావస్థ రావాలని ఇక్కడ తెలియజేస్తున్నది. అలాగే యువావస్థ వచ్చిన తర్వాత పూర్ణ యువకుడైనటువంటి పతిని పొందవలెను. అక్కడ కూడా మళ్ళీ అక్కడ పెళ్లి చేసుకునేటప్పుడు కూడా పూర్ణ యువకుడు కావాలి. ముసలివాడు, వయసు ఎక్కువైన వాడిని వివాహం చేసుకోకూడదని ఇక్కడ తెలియజేస్తూ ఉంది వేదం. ఇట్లనే పురుషుడును బ్రహ్మచర్యమును బాగుగా పాలించి విద్వాంసుడై ధర్మాత్ముడును సుశీలుడును అయి సుశీలయు ధర్మాత్మయు యువతియు అయినటువంటి స్త్రీని ప్రసన్నతాపూర్వకముగా వివాహమాడి యువతీ యువకులు ఇరువురు పరస్పరము సుఖదుఖములలో సహాయకులగుచు జీవనమును నిర్వహింపదగును. ఈ విధంగా బ్రహ్మచారులు ఇద్దరు కూడా బాగా విద్యలను పొంది యువావస్థ వచ్చిన తర్వాత వారు వివాహం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వారు సుఖదుఖములలో ఒకరికొకరు సహాయకములగుచు జీవనాన్ని నిర్వహించాలి. కారణమేమనగా వృషభాదులు పశువులు కూడా యువావస్థ పొందు వరకు బ్రహ్మచర్యమును పాలించినప్పుడే బలము కలవి, వేగము కలవి అగును. తమకు శత్రువులైన జంతువులను జయించి జీవింపగలవు. కావున మనుజులు కూడా తప్పక బ్రహ్మచర్యమును చక్కగా కాపాడుకొనవలెను. చూడండి, ఇక్కడ పశువులు కూడా తమ యువావస్థ రాకముందే అవి బ్రహ్మచర్యము పాటిస్తాయి యువావస్థ వచ్చేంత వరకు. అప్పుడే దాంట్లో ఆ బలము, వేగము అనేది జంతువులకు కూడా వస్తుంది అని మనకు ఉపమానం కూడా చెప్తున్నాడు మహర్షి. ఆ విధంగా మనకు ఆ పశువులు కూడా ఎట్లయితే ఎద్దులు చూడండి ఎంత పొలము దున్నుతాయి. ఎంత కారణం ఏంటి? బ్రహ్మచర్యమే, వేరే ఏం కాదు. ఇంకా గుర్రాలు కూడా అంతే, ఎంత వేగంగా దానికి కారణం బ్రహ్మచర్యమే. అట్లా మనిషి కూడా బ్రహ్మచర్యం పాటించినప్పుడు బలము, వేగము ఇవన్నీ పెరుగుతాయి. కావున తప్పక మనుజులు బ్రహ్మచర్యమును చక్కగా కాపాడుకొనవలెను. ఇక బ్రహ్మచర్యము, వేదాధ్యయనము, బ్రహ్మ విజ్ఞానము, తపస్సు, ధర్మ అనుష్ఠానము అనువానితో విద్వాంసులు జన్మ మరణ దుఃఖములను జయించి మోక్షమును పొందుదురు. ఈ విధంగా చూడండి, ఈ బ్రహ్మచర్యము పాటించిన తర్వాత ఈ బ్రహ్మచర్యము అలాగే వేదాధ్యయనము అలాగే బ్రహ్మ విజ్ఞానము, తపస్సు, ధర్మ అనుష్ఠానము అనువానితో విద్వాంసులు జన్మ మరణ దుఃఖములను జయించి మోక్షమును పొందురు. ఇక్కడ మోక్షం అంటే మళ్ళా ఈ యొక్క జన్మించడము, మరణము, ఈ దుఃఖాలు ఇవన్నీ, జన్మించడమే ఒక దుఃఖం. అనేక దుఃఖాలు మనకు కలుగుతాయి జన్మిస్తే. కాబట్టి విద్వాంసులు ఈ విధంగా బ్రహ్మచర్యము ద్వారా, ధర్మ అనుష్ఠానము ద్వారా, ఈ యొక్క వేదాధ్యయనము ద్వారా వారు జన్మ మరణ అనేటటువంటి దుఃఖముల నుండి విడివడి మోక్షమును పొందుతారు. ఇంద్రుడు అంటే ఇక్కడ సూర్యుడు పరమేశ్వరుని నియమమునందుండి సర్వ ఇంద్రియములకు ప్రకాశమును సుఖమును ఇచ్చుచున్నాడు. అట్లనే బ్రహ్మచర్యమును చక్కగా పాలింపక ఎవడును విద్యా సుఖమును పొందజాలడు. ఇంకా ఫైనల్ వర్డ్ ఒకటే ఒక వర్డ్ ఇక్కడ పరమాత్ముడు కంఠాపదంగా చెప్తున్నాడు. చూడండి, ఎట్లయితే ఈ సూర్యుడు అన్ని ప్రాణులకు, ఇంద్రియాలకు ప్రకాశము సుఖము ఇచ్చుచున్నాడో, సూర్యుడు మనకు కనపడేటటువంటి సూర్యుడు, ఆ సూర్యుడు కూడా ఎలా ఇస్తున్నాడు? పరమేశ్వరుని నియమం నుండే వస్తుంది అది. ఆ విధంగా ఆ సూర్యుడు ఇప్పుడు సూర్యుడు లేకపోతే మనం ఒక వస్తువు కూడా చూడలేం. ఆ సూర్యుడి వల్లనే మనం చూడగలుగుతున్నాం ఈ సృష్టిలో ఉండే పదార్థాలన్నిటినీ. ఆ ఇంద్రియాలకు ఆ ప్రకాశము సూర్యుని వల్లే కలుగుతుంది. అట్లనే బ్రహ్మచర్యమును చక్కగా పాలింపక ఎవ్వడును విద్యాసుఖమును పొందజాలడు. అంటే విద్య వల్ల పొందేటటువంటి సుఖాలు
ఎవరైతే పొందాలనుకుంటున్నాడో అతను బ్రహ్మచర్యము చక్కగా పాలించాలి. లేకపోతే ఆ విద్య వల్ల అతను పొందేటటువంటి సుఖములన్నీ అతను పొందలేడు బ్రహ్మచర్యం పాటించకపోతే. ఇది ఫైనల్ వర్డ్. ఇంకా అంటే మీరు బ్రహ్మచారులు కంపల్సరిగా కావాలి. అందరూ కూడా గృహస్థులు కావాలి, వానప్రస్థులు కావాలి, సన్యాసులు, బ్రహ్మచారులు అందరూ కావాలి. బ్రహ్మచారులుగా జీవించాలి. మరి గృహస్థులు ఎట్లా బ్రహ్మచారులుగా జీవించాలి అంటే వారు కేవలము సంతానార్థము మాత్రమే తమ వీర్యమును ఉపయోగించుకోవాలి. మిగతా సమయంలో వీర్యమును రక్షించుకోవాలి. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా. కావున బ్రహ్మచర్య అనుష్ఠానము బాగుగా చేయనివాడు తక్కిన గృహస్థ ఆశ్రమములు మూడును కూడా సుఖము నొసంగజాలవు. ఇక ఫైనల్గా ఏం చెప్పబడుతుందంటే నీవు బ్రహ్మచర్య ఆశ్రమం అనేదే నీకు మూలము, బేస్. ఒక బిల్డింగ్కు బేస్మటం ఎలాగనో అట్లా మనిషి జీవితంలో బ్రహ్మచర్య ఆశ్రమమే గట్టి పునాది. అక్కడ బిల్డింగు పునాది బలంగా ఉన్నప్పుడు పైన 4-5 బిల్డింగ్లు చక్కగా వేసుకోవచ్చు. అట్లనే ఈ బ్రహ్మచర్య ఆశ్రమానికి మనము పర్ఫెక్ట్గా అక్కడున్న నియమాలను పాటించి విద్యలు పొందగలిగితే మిగతా 3 ఆశ్రమాలు, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలు చాలా సులువుగా మనము నిర్వహించవచ్చు. ఇక మూలమే లేని నాడు శాఖలు ఎక్కడి నుండి వచ్చును? ఒక చెట్టు కింద మూలమే లేదనుకో, మూలం తీసేస్తే శాఖలు ఏముంటాయి? ఏముండవు. అట్లనే మూలం ఉన్నప్పుడే శాఖాదులు అభివృద్ధి పొందును. కింద మూలం అనేది ఒక చెట్టుకు బలంగా ఉన్నప్పుడు శాఖలు కూడా బాగా విస్తారంగా అవి కూడా బలంగా తయారవుతాయి అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మూలము బ్రహ్మచర్య ఆశ్రమం. కావున ఈ యొక్క మానవులలో అందరూ కూడా బ్రహ్మచర్య ఆశ్రమాన్ని అంటే 25 సంవత్సరాలు వచ్చేంత వరకు అతను చక్కగా బ్రహ్మచర్య నియమాలను పాటించి వీర్యమును రక్షించుకొని చదువు మీద, విద్యల మీద దృష్టి పెట్టి మంచి విద్యావంతుడు కావాలి. మరి ఈ కాలంలో ఈ సెల్ ఫోన్లు వచ్చినాయి. చిన్న చిన్న పిల్లలకు సెల్ ఫోన్లు ఇస్తున్నారు. అందులో బూతు బొమ్మలు, అశ్లీల బొమ్మలు ఉన్నాయి. దీనివల్ల వాళ్ళు బ్రహ్మచర్యం ఎలా కాపాడుకుంటారు? కాబట్టి తల్లిదండ్రులు, గురువులు అందరూ చెప్పండి, బ్రహ్మచర్యము చాలా కాపాడుకోవాలని మీరు టీచర్స్ ఎడ్యుకేట్ చేయాలి పిల్లలను. ఈ లవ్వులు, ప్రేమ, ఒకరినొకరు ప్రేమించుకోవడం, ఇంటర్మీడియట్, డిగ్రీకి వస్తానే ప్రేమ వివాహాలు ఇవి ఎక్కువైనాయి ఈ మధ్య. ఈ వేదం ప్రచారం కాకపోవడం వల్లనే ఈ యొక్క దుస్థితికి కారణం. కావున ఈరోజు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది గురువులకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు అందరికీ. ఈ బ్రహ్మచర్య ఆశ్రమం గురించి ఇక్కడ క్లుప్తంగా ఈ యొక్క వేద ప్రమాణాలు తీసుకొని మహర్షి దయానంద సరస్వతి తెలియజేయడం జరిగింది. కావున ఇది అందరూ కూడా గ్రహించి బ్రహ్మచర్య ఆశ్రమాన్ని కాపాడి మానవుల యొక్క ఉన్నతికి మీరందరూ కూడా సహాయపడతారని కోరుకుంటూ ఓం తత్సత్.